ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మహిమాపూర్ణుడైన ఆరాధనకు కృతజ్ఞతలు పాత్రుడైన మా ప్రభువా, మా తండ్రి, మీకు కృతజ్ఞతలు తెలుస్తాను. మిమ్మల్ని ఆరాధించాం. ఏప్రిల్ మాసం చివరి ఆదివారంలో వచ్చాం. మమ్మల్ని ప్రభావ గత 4 వారాలు కాపాడు ఆరాధించడం ఈ చివరి ఆదివారం అడిగినారా 4వ రోజుల్లో చివరి ఆదివారం చేసిన స్తోత్రాలు యోగ్యంగా నేను చేయడానికి కలుగు చేయడానికి పాల్గొనడానికి కొనడానికి సహాయం కలిగించాలి తండ్రి. ఉంటుంది ఈ వేడి భావం కూర్చోడానికి సహాయం కావాల్సిన కృపదైవ అందరి కోసం యేసు నామమున ప్రార్థించి అడిగినాం తండ్రి. దేవుని వాక్యమును కొరింథీ రాసిన మొదటి పత్రిక కదిరి పక్కన పెట్టు. అన్ని కదిరా పెట్టరా. ఈ కదిరి తండ్రి మొదటి రాసిన పత్రిక 11 23 నుంచి 32 వచ్చిన వరకు మనం మార్చుకోవచ్చు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11 23 నుంచి 32 వరకు మన ముందు కూడా మార్చాలి. నేను మీకు అప్పగించిన దాని ప్రభుత్వ పొందించిన ప్రభుని ఏ కృతజ్ఞతాలు చెల్లించి ఆ ప్రకారం భోజనం పాత్ర ఈ పాత్ర నా రక్తమైన ప్రశ్నమందన మీరు దీనిలో రాలపడం జ్ఞానం చేస్తుంది చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రదర్శిస్తుందో లేక ఆయన పాల్గొంటున్నాడో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి ఎవరు. ప్రభువు శరీరమై వేచింపగా నీకు దెబ్బలు పడతాయిగా. వివేచింపగా తిరిగి రావాడు తన శిక్షా విధానమే తిరిగి రావచ్చున్నారు. చాలా మంది అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోతున్నాము. మనం తీర్పు పొందిన లోకంతో పాటు శిక్షా విధానం ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. కాబట్టి ప్రతి మనుషులమైన మనం అందరూ కూడా మనం పరీక్షించుకోవాలి. వాక్యములకు చెప్పబడతాం. పరీక్ష లేకోకుండా మనలో చేయడం అనేది చాలా ప్రమాదం. ఇది ఎవరికి ప్రమాదం తెలుస్తుందంటే మనకే.
ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం. దాని మీద ఎక్స్పైరీ డేట్ చూడకోకుండా మనం ట్యాబ్లెట్ వేసేసుకున్నాము. అదిలే పాతుంది మన దగ్గర అని ఏం చేస్తున్నాం అనుకోండి, దగ్గుకో జరుగుకో దేనికో అది ప్రమాదం గర్భించేసి అది పనిచేయదు, వేరే విధంగా అది మనకు నష్టాన్ని కలుగుతుంది. అది ఎవరికి నష్టమైంది అంటే మనకే. ఎందుకు మనం ఆలోచిస్తే ఆ ఎక్స్పైరీ డేట్ మనం చూడాల, ఎక్స్పైరీ డేట్ అయిపోయిండొచ్చు ఆ మందు డేట్, అది విషంతో మారచ్చు. ఎవరైతే మరి పరీక్షించుకోకుండా, చూడకోకుండా, గమనించుకోకుండా ఆ యొక్క మందులు మిగుతారో అది వారి శరీరానికే నష్టమే కానీ ఇతరుల శరీరానికి నష్టం కాదు. అలాగే మనలో చేసే మనం వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం పరీక్షించుకోకుండా మనము తేలికపాటిగా తీసుకొని ఏముందిలే అనుకుని మనము మరి నిర్లక్ష్యంగా ఉంటే యోగ్యమైన రీతిలో చేయలేదు కనుక మన జీవితానికి మనమే నష్టం కలిగిస్తుంటాం, మనకు మనమే బాధ కలిగిస్తుంటాం, మనకు మనమే తీర్పు తీసుకునే వారంగా, నష్టాన్ని కలిగిస్తున్న వారంగా. కాబట్టి గుర్తించుకున్నా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలి. అలా వచ్చేసి అర్థాలు ఆరాధనలు చూసుకున్నా మరి నా కొరకు సరే 56 యెహోవా నా కొరకు చేసిన కార్యాలన్నీ నేను వివరించదను. యెహోవా నా కొరకు చేసిన, దేవుడు నా కొరకు చేసిన కార్యం మరి ఆయన మన కొరకే చేశాడు. మనము ఆయన కొరకే ఏం చేయాలి? మనం ఆయన కొరకే చేయవలసిన కార్యాలు మన కొరకై యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. మన కొరకై యేసుక్రీస్తు తన జీవితాన్ని కొనసాగించాడు. మన కొరకై ధనవంతుడైన వ్యక్తి దరిద్రుడుగా రిక్తులుగా చేయబడ్డాడు. ఇంకా చివరి ఏంటిది? బలిగా, అర్పణగా మన కొరకే చేశాడు. ఇప్పుడు మనము ఆయన కొరకై ఏం చేయాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏమి చేయాలా, ఏమి చేశాము, ఏమి చేస్తాం, ఒకవేళ ఏం చేశాము చేసింది మనకు జరిగిపోయింది. ఏమి చెయ్యాలి, ఏమి చేస్తాం, ఇప్పుడు చేయవలసిన దాని గురించి, చేసే దాని గురించి మనము ఆలోచించాలి. కాబట్టి ఆయన కొరకు అని మనం చూడండి. గలతీ రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి ఎవరైనా. గలతీ నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుడి కుమారుడు విశ్వాసం అన్న నా కొరకు, నన్ను ప్రేమించి నా కొరకు. అంటే నా కొరకు ఎందుకు మరి ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన కొరకే మనం ఏం చేయవలసిన వారైనా చూడండి. బైబిల్ గ్రంథంలో మాట మనకు చెప్పబడతా ఉంది. నా కొరకే ప్రాణం పెట్టుదువా. చూడండి మత్తయి 26వ అధ్యాయం 17వ వచనము 31వ వచనం. మత్తయి 26:34-30 చదవండి. పేతురు ఆయన చూసి
నిన్ను ఎరుగరని చెప్పరా నేను. నీతో కలిసి చావాల్సి వచ్చినప్పుడు కూడా నేను నిన్ను ఎరుగను అని చెప్పను. చూడండి ఎంత చక్కని మాట మనకు ఇక్కడ కనపడతామంటే, పేతురు నీ కొరకై నేను చనిపోవడానికి కూడా సిద్ధమైన వాడుగా ఉంటున్నాను, నీ కొరకై. కాబట్టి ఆయన కొరకు మనం ఏం చెయ్యాలి? ఇది ప్రాముఖ్యమైన విషయం. మనము ఆయన కొరకు ఏమి చేయవలసిన వారంగా ఉంటున్నాం, ఏం చేస్తాం? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ నేను ఈ కొరకు ప్రాణం పెట్టుదును, నా కొరకు ప్రాణం పెడతావా అంటే ప్రాణం పెట్టుదును ప్రభువా. కాబట్టి ఆయన మన కొరకై ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు మనం ఆయన కొరకై ఏం చేయాలా? కొన్ని విషయాలను గుర్తిస్తే ఆయన కొరకై ప్రాణం పెట్టేవారంగా ఉంటున్నామా? ఎందుకు ఆయన కొరకు ప్రాణం పెట్టాలా? దేని నిమిత్తం ఆయన కొరకు ప్రాణం పెట్టాలా? ఏ ఘనకార్యం చేశాడని ప్రాణం పెట్టాలా? మన కొరకే తన ప్రాణాన్ని త్యాగముగా ఆయన చేసినాడు. మన కొరకే తన ప్రాణాన్ని త్యాగంగా చేశాడు. మరి ఆయన నా కొరకే నీ కొరకే నా ప్రాణం ఇచ్చాడు, నా కొరకే ప్రాణం పెడతావా? నా కొరకే ప్రాణం పెట్టినంతగా జీవిస్తావా? ప్రాణాలకి తెగించి నీ జీవితంలో నిలబడి ఉంటావా? ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. మనం గుర్తిస్తే అంటే ప్రాణం పెట్టేంతగా ఆయన కొరకే శ్రమను బాధను అనుభవించాలి. ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కొరకై ఎవరైనా సరే ప్రాణం పెడతారు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. స్నేహితుడు తన మరో స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు. అంటే ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టేంతగా తన కొరకై జీవిస్తారు. కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, బాధలు వస్తాయా, వ్యాధులు వస్తాయా అంటే అన్నీ వస్తాయి. కష్టాలు, శ్రమలు, బాధలు, వ్యాధులు అన్నీ వస్తాయి. అయితే అన్నిటిలో కూడా ప్రేమించిన వ్యక్తి ప్రాముఖ్యమైన వాడు కాబట్టి మనకు మనమైనా సరే పర్వాలేదు. అందుకే అప్పుడు పోలున్నారు, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం నా కొరకు కాదు, నన్ను ప్రేమించినాడు, నా కొరకే తన ప్రాణాలు పెట్టాడు, ఆయన కొరకై నేను ఇప్పుడు జీవించాలి. అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి కొరకై శ్రమలు బాధ. ఇప్పుడు మేము ఉన్నామనుకోండి, మిమ్మల్ని ప్రేమించిన దైవుడైన మిమ్మల్ని ప్రేమించిన మీ కొరకై శ్రమ కష్టం బాధ ఏంటి అని చెప్పండి, ఏంటి అర్థం కదా? ప్రేమించినా కాబట్టి ఆ శ్రమ కష్టమైనా సరే అది నేను అడిగినా మరి పిల్లలు తీసుకోబెట్టారు. ఊరికే తీసుకోవడం మీరు అనుకుంటున్నారు కానీ ఏదో సహకరిస్తూ పోవడమే కాదు. దేవక్క పిల్లలు సహకరిస్తూ పోయేది కాదు, వాళ్ళ విషయమే జాగ్రత్త. బస్సులో పోయినప్పటి నుంచి నీ కూతురు ఏం చేస్తా తెలుసా, వాంతికి వాత అంటారు. ఎక్కడ ఆ పిల్ల అంటే ఇంకో పిల్ల అంటారు. ఇప్పుడు బస్సులో అంతమంది మనిషి మధ్య వాంతి చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు ఏం చేయాలా? ప్రేమించిన వాళ్ళందరికీ మేము అసలు మిమ్మల్ని తీసుకునే పోకూడదు, మీ పిల్లల్ని తాగనేకూడదు. కానీ మనకు తెలుసు బస్సు ఎక్కితే వాంతి చేస్తారని తెలుసు. కానీ వారి కొరకై, వారి శ్రమ కొరకై ఎంత నేనైతే బైక్ వెళ్ళిపోయినారు కానీ మా పక్క ఎంత బాధపడుతుంది. వాళ్ళకి కవర్ చేయడం, అంతమంది జనాల్లో కక్కడరా అని చెప్పడము. ఇదంటే కవర్లు దొరికినాయి. వచ్చేటప్పుడు ఏం చేసినా అంటే అందరం ఎక్కినాం బస్సు. అక్కడ వచ్చి జేఎన్టీ వచ్చి ఎక్కినారు. నేను కూడా బైక్లో వచ్చింది. అక్కడి నుంచి బైక్ ఎక్కినప్పటి నుంచి నీ కూతురు వాంతికే, వాడు మావాడు హానోకు, వాడు వాంతికే. ఇది ఒకటి తర్వాత ఒకడు, నాకు వస్తుంది. ఎన్ని కవర్లు చేస్తుంది ఒక్కది? ఎట్లా పడుతుంది? అర్థమైంది? బస్సులో ఏమైతే అలా దాని తల తిరిగి పెట్టాను, ఎక్క కుదిరింటుంది, ఇంక తీసుకోవద్దున్నాడు ఆయన అనిపించింది. కానీ పోయిన సంవత్సరం అదే మాటలని చెప్పండి. మీకేమనుకుంటున్నారు? మా తీసుకోపోయినాడు, మేము కదా డబ్బు ఇచ్చేదని. ఆయన పోయిన తెలుస్తుంది మీ వారి కథ. వాళ్ళు పెట్టుకోవడము, వాళ్ళు నడిపించడము, వారికి స్నానాల విషయంలో వారి జాగ్రత్త చేయడము, వారి కాపాడడం వారి తేలికైన విషయం కాదు. ఎందుకు అంత శ్రమ అవసరమే ఉంది? మాకెందుకు అవసరం?
కానీ దైవుడైన వారు ప్రేమిస్తున్నాం కాబట్టి ఈ శ్రమ కష్టం ఇప్పుడు రాత్రి కూడా అది ఒకడు వదిలిపెట్టాల్సి వచ్చేసినాడు. ఆమె ఒకటే ఉంది, నిద్ర లేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకేమో తింటారు పడుకుంటారు. ఏమైనా కూడా పట్టించుకోవాల్సింది ఎవరు చెప్పండి? ఎవరు? ఎంత శ్రమ, ఎవరి కోసము? ఆయన కోసం మీరు ఏమైనా చేశారా? దేవత నిన్న ఇద్దరు ముగ్గురు కాదు, నలుగురు ఒకటేసారి వాంతి అంటారు. అందుకే తీసుకోవాలంటే భయం వేస్తుంది. ఎక్కడ వాటి కోసం కవర్ పట్టుకోవాలి, కవర్ తీసుకొచ్చినా ఇప్పుడే 10 కవర్లు దాన్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకోపోయి ఇవ్వాలి? మామూలు ఉండరు, కరెక్ట్ బస్ ఎక్కినప్పుడే వస్తుంది వారికి వాంతి. అంటే ఇది ఏమి కాదు, కానీ ఒక శ్రమ పొందాలి అంటే ఒక వ్యక్తిని ప్రేమిస్తేనే తప్ప ఆ శ్రమ ఎంతైనా సరే మనం అనుభవిస్తాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ప్రేమించాడు కాబట్టే తాము ఎంతో శ్రమ అనుభవించారు. మనం ఆయన ప్రేమిస్తే ఎంత శ్రమ అనుభవిస్తాం? ఆయన ప్రేమిస్తే ప్రాణం పెట్టినంతగా ఆయన కొరకై జీవిస్తామా? ఏమైనా వారు గుర్తించుకున్నారు? ప్రభు మనతో మాట్లాడినట్టే, నా కొరకే జీవిస్తావా? నా కొరకే నీ ప్రాణం పెడతావా? ప్రభు మా ప్రాణాలు అడిగేంతటి వాడు కాదు, కానీ ప్రాణాలు పెట్టేంతగా జీవించగలిగితే చాలు. బైబిల్ గ్రంథంలో దావీదు యెరూషలేములో ఉండి ఫిలిష్తీయులు బెత్లెహేము అనే ప్రాంతంలో ఫిలిష్తీయులు ఉంటే ఆ బెత్లెహేములోకి వెళ్ళి మరి ఆ నీళ్లు, ఆ బావి నీళ్లు చేరుకొని రావాలా? ఎవరు వస్తారు? నాకు దాహం వేస్తారు. ఇక చూడండి, 2వ సమయంలో బెత్లెహేము. నాకు ఎవడు తెచ్చిచ్చును? దేవుడి వాక్యంలో ప్రాణాలకు తెగించి వెళ్ళాడు. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన కొరకై ఏమైనా మనము ఆయన కొరకై ఏమైనా చేశామా? ఏం చేయాలి? ఆయన కొరకై మనము కుసుమంతా కూడా ఏం చేయాలి, కానీ ఆయన మన కొరకే ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం గ్రహించాల్సిందంటే, మన కొరకే ప్రాణం పెట్టిన వ్యక్తి కొరకై జీవించాలి. ప్రాణం పెట్టని వారి కొరకై జీవిస్తూ ఉంటాం. ఎంత అవివేకులం! వారి కొరకై జీవించకూడదని కాదు, కానీ ప్రాణం పెట్టిన వారి కంటేనూ అత్యధికంగా ఎవరి కొరకు జీవిస్తున్నా? మేము రాకేస్తారా? మన పిల్లలు మనుషుల కొరకు కాదు, మన కుటుంబం కొరకు జీవిస్తాం. ప్రాణం పెట్టిన వారి కంటే ప్రాణం పెట్టకుండా మనకు ఏమీ కూడా మన వలన వారి వలన మనకు ఎటువంటి మరి లాభం లేకపోయినా వారి కొరకే జీవిస్తున్నాం. ఎంత దౌర్భాగ్యమని ఉన్నాం. కానీ ఒకసారి గుర్తించుకుందాం, బిడ్డలు ఇస్తాడు దేవుడు, వారు ఇచ్చినాడు, కానీ వారు మనల్ని వారు మన కొరకే ఏమి చేయలే, కానీ వారి కొరకే మనం అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన బిడ్డలమై మన కొరకు ఆయన చేశాడు, మనం ఏం చేయకపోయినా కూడా ఆయన చేశాడు. ఎవరికి ప్రథమ స్థానం? ఎవరికి ఇవ్వాలి? ఎవరు ప్రేమిస్తాం? ఎవరి కొరకై జీవిస్తాం? చూడండి, ఈ లోకంలో మనుషుల కొరకు, వారి కొరకు, వీరి కొరకు మనం జీవిస్తే ఎంతో నష్టం. అది మనం గుర్తించుకోదగ్గ విషయం. ఎంతగానో నష్టపడతాం. కాబట్టి ఆ నష్టము ప్రభువు కొరకై జీవించి నష్టపడడం ఎంతో మంచిది. ప్రభువు కొరకై జీవించడము ఎంతో. కాబట్టి గుర్తించుకుందాం. గలతీపత్రిక 3:20 చదవండి. ఎవరైనా కొరకై జీవిస్తారు. కాబట్టి ఆయన కొరకై
వెళ్ళడం. మూడోదిగా ఆయన కొరకే వెళ్ళడం, మనుషుల కొరకు కాదు, ఆయన కొరకు వెళ్ళడము. మనుషుల లోకంలో ఉన్నారు, వారి కొరకు కాదు, కానీ ప్రభువు కొరకే మనము వెళ్ళే వారంగా, ప్రభువు కొరకే మనము జీవించే వారంగా, ప్రభువు కొరకే మనము నడిచే వారంగా ఉంటున్నామా? ప్రియమైన వారిలో ఒకసారి మనం గుర్తించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. ఆయన కొరకే వెళ్తారు. నా కొరకే ఎవరే వెళ్తారా? నా కొరకే పరిచయలో ఉంటారా? నా కొరకై నా పని చేస్తారా? నా నిమిత్తమే శ్రమ పడతారా? నా నిమిత్తమే జీవిస్తారా? నా కొరకై మీరు నడుస్తారా? ప్రియమైన వారిరా, పిల్లల కొరకై చెప్పక మునిపే పిల్లల కొరకే వెళ్తాం. పిల్లల కొరకు చెప్పక మునిపే వారి కొరకే పనులు చేస్తాం. పిల్లల కొరకే చెప్పక మునిపే వారి కొరకే జీవిస్తాం. పిల్లల కొరకు చెప్పక మునిపే వారి నిమిత్తం ఏదైనా చేయాలనుకుంటారు. అయితే పిల్లల వలన మనకు ఎటువంటి ప్రయోజనము లేకపోయినా కూడా ఎంతగా తెగిస్తాం. మరి ప్రభువు వల్ల మనకు ఎంత ప్రయోజనం వచ్చింది, ప్రభు యొక్క ప్రాణం వల్ల మనకు ఎంత మరి మనం లాభం పొందాం, ఆయన యొక్క సమస్తం అర్పించుకోవడం ద్వారా మనం ఎంతగా జీవిస్తూ వచ్చాం, మనం ఒక్కసారి గుర్తించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు, నా కొరకు ప్రభు అంటాడు, నా కొరకై, ఇదివరకు మీ కొరకే నేను చేశాను, ఇప్పుడు నా కొరకే మీరు చేయాలి. ఇదివరకు మీ కొరకే నేను జీవించాను, మీ కొరకే వచ్చాను, మీ కొరకే మరణించాను, ఇప్పుడు నా కొరకే మీరు ఏం చేస్తున్నారు? నా కొరకే మీరు ఎలా జీవిస్తున్నారు? నా కొరకే మీరు ఎలాగా బ్రతుకుతూ ఉంటున్నారు? నా కొరకే మీరు ఎలాగ నడుస్తూ ఉంటున్నారు? నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణం పెట్టగలరా? ప్రియమైన వారరా, తెగించగలరా? కుటుంబము మనకు వ్యతిరేకమైనా కూడా ఆయన కొరకే జీవించగలమా? చూడండి, లోకములో మరి కుటుంబం యొక్క అధికారం కంటే దేవునికి మనం ఎక్కువ అధికారం ఇవ్వలేము. దేవుని అధికారము లేదా దేవుని కొరకై జీవించడము చాలా తక్కువ. వారికి దేవుడికి లోబడు. అయితే కుటుంబానికి మాత్రం లోబడేవారు, వారు మన కొరకు ఏమి చేయరు. మనం గుర్తించుకుందాం. భగత్ సింగ్ గారు మరి ఆయన కెనడా నుంచి ఇచ్చిన తర్వాత బాంబేలో తన తల్లి ఇద్దరు వచ్చారు. అయ్యా, మరి యేసుప్రభువు నమ్ముకున్నా అన్నావు, మన యొక్క మతానికే విరుద్ధంగా నువ్వు చేశావు. అయితే కానీ నువ్వు చేసింది మంచిదే, కానీ అయితే నువ్వు యేసుప్రభువు గురించి చెప్పొద్దు, ఇంట్లో కూర్చో, నువ్వు ప్రార్థన చేసుకో, ఇంట్లో కూర్చో, మా పరువు తీయద్దు అని. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రేమించిన వారు, తల్లిదండ్రులు లేని వారు మరి కెనడాకు పంపించి డబ్బులు పెట్టి కుమారుడు చదివించి ఎంతో చేస్తే ఇప్పుడు ఎంచుకోవలసినటువంటి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వ్యక్తిగా తాను నిలబడ్డాడు. అప్పుడు అంటాడు భగత్ సింగ్ గారు, నా ఊపిరి నేను విడవకపోతే నేనేమైపోతానో చచ్చిపోతా, నా ఊపిరి నేను విడవకపోతే చచ్చిపోతా. కాబట్టి మరి నేను చచ్చిపోతాను, అయితే మీరు నా కొరకు ఏం చేయలేదు. ఒకవేళ కెనడా పంపించుండొచ్చు, డబ్బించుండొచ్చు, కానీ నా కొరకే మీ ప్రాణాన్ని మీరు త్యాగంగా చేయి. నా కొరకే ప్రాణ త్యాగం చేసిన వారెవరు? యేసు ప్రభు కాబట్టి ఆయన కొరకు జీవిస్తాను. ఒకవేళ మీరు నన్ను మరి అంగీకరించకపోయినా నేను మాత్రం ప్రభు కొరకే జీవిస్తాను. ఆ త్యాగం చేసి వచ్చాడు. తనకు అర్థమైపోయింది, ఇల్లు వదిలిపెట్టి వస్తే, తన కుటుంబం వదిలిపెడితే తన పరిస్థితి ఎంత దౌర్భాగ్యం ఉంటుందో, మరి తను చదువు అంతా కూడా వ్యర్థం. మరి తాను పని చేసుకోవాలా, ప్రేమిన వారి ఇల్లు లేదు, వాకిల్ లేదు, రోడ్లో పడుకోవాలా. ఎవరి కోసం? అంగీకరించుంటే, తల్లిదండ్రుల మాట వినింటే ఇంటికాడ బాగా పాకిస్తాన్లో మంచిగా సుఖ సౌఖ్యాలు అనుభవించేవాడు. కానీ దేవుడు తన పేరును ఇంతవరకు తీసుకొచ్చేవాడు కాదు. దేవుడు కావాలా, తల్లిదండ్రులు కావాలా, అన్నదమ్ములు కావాలా, భార్య పిల్లలు కావాలా అని రెండు వైపులు పెడితే తాను ఎన్నుకున్నటువంటి మార్గం దేవుడే కావాలి. దేవుడు కాక ఇంకెవరు? ఎందుకంటే వీరందరూ కూడా నాకేం చేయలే, నా జీవితం కొరకై, నా ఆత్మ రక్షణ కొరకై ఏమి కూడా వీళ్ళు చేయరు. కాబట్టి వారి కొరకు అది యేసు కొరకే ఉంటుంది. ఏమి చేయలేటువంటి వారి కొరకు ఈ లోకం జీవిస్తూ ఉంటారు. వారి కొరకే ప్రాణాలను ఇప్పించినట్టుగా, వారి కొరకే జీవిస్తున్నట్టు, వారు పోతున్నట్టుగా, వారి కొరకే మనము ముందు పోయినట్లుగా ఏం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ ద్వారా
వాళ్ళ ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ వారి కొరకే జీవిస్తాం. తమ్ములైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా, ఇరుగు పొరుగు వారైనా, పక్కవారైనా, వారైనా వేరే, వారి కొరకు వారి ద్వారా మన ఆత్మ జీవితానికి ఎటువంటి మేలు లేదు. అయితే ప్రేమించిన వ్యక్తి కొరకై జీవించలేని దౌర్భాగ్యం అయిపోయినాం. ప్రేమించిన వ్యక్తి కొరకై ప్రాణాలు పెట్టలేని వారంగా అయిపోయినాం. ప్రేమించిన వ్యక్తుల కొరకై ఆయనను వెంబడించలేని వారంగా ఉంటున్నాం. ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం. ప్రభా, ఇది నిజమే ప్రభా, నేను ఇలా చేయలేకపోయాను, నేను ఇలా ఉండలేకపోయాను. మరి నా కుటుంబం నేను ఎక్కువ ప్రేమించాను. నన్ను ప్రేమిస్తే నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. వీరు నా కొరకు ఏం చేశారు? నీ వల్ల నా కొరకు ప్రాణం పెట్టారు. వీరు నా కొరకు ఏం చేసేవారు కారు, వీరు నన్ను నష్టపరిచేవారే. అయితే ప్రథమ స్థానం నీకు ఇవ్వకోకుండా కుటుంబానికి ఇచ్చాను, లోకానికి ఇచ్చాను, స్నేహితుడికి ఇచ్చాను, నా ఇరుగు పొరుగు వారికి ఇచ్చాను. నన్ను క్షమించు ప్రభా. ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కానీ ప్రభువు కొరకై జీవించకపోతే, ఇప్పుడు కానీ ప్రభువు కొరకై నష్టపడకపోతే, ఇప్పుడు కానీ ప్రభువు కొరకై మనం అర్పించుకోకపోతే, ఇంకా ఎప్పటి కూడా మన జీవితాంతం కూడా ఏమి కూడా అర్పించుకోలేం. మన బతుకు వలన దరిద్రమే, మన బతుకు వలన ఏమి ప్రయోజనం లేదు. బ్రతికుండి కూడా ఈ వ్యక్తికి నేను ప్రాణం ఇచ్చానే, నా కొరకు ఏం చేశా అంటే, ఈ వ్యక్తి లోకంతో తిరుగుతున్నాడు. తన కుటుంబం ప్రాముఖ్యమైనది, తన స్నేహితులు ప్రాముఖ్యమైనారు, తన ఇష్ట ప్రాముఖ్యమైంది, నీవు కాదు ప్రభువా అనే మాట మన జీవితంలో రానివ్వదు. ప్రియమైన వాళ్ళు ఒకసారి గుర్తించుకుందాం. ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. 300 విషయాలు. నా కొరకై మీరేం చేశారు? ప్రాణం పెడతారా? సరే, ప్రాణం పెట్టొద్దులే, ప్రాణం పెట్టున్నంతగా జీవిస్తారా? పిల్లల కొరకు, వారి కొరకు, వీరి కొరకు ప్రాణాలు పెట్టేంతగా జీవిస్తారు. వారు కనబడకపోతే, వారు లేకపోతే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తారు. వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు, మనకు ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రియమైన వాళ్ళరా, అయినప్పుడు కూడా వాళ్ళ పిల్లలు కాబట్టి, మనకు పుట్టారు కాబట్టి వాళ్ళ మీద ప్రేమ చూపిస్తారు. అయితే మనకు ప్రయోజనం లేని వారి కొరకే మనం జీవిస్తే, ప్రయోజనంగా మనల్ని చేసి మన కొరకే ఇంతగా మన కొరకే త్యాగం చేసిన ప్రభు కొరకే మనం ఏం చేస్తుంటున్నాం? ప్రయోజనం లేని వారి కొరకే జీవించి జీవితం అంతా కూడా పాడు చేసుకుంటాము. మనల్ని ప్రేమించలేని వారి కొరకే జీవించి జీవితం అంతా పాడు చేసుకుంటాము. మనల్ని మన అవసరతలు కూడా జీవించలేని వారి కొరకే అంతా కూడా మన జీవితం పాడు చేసుకుంటాము. వారి కొరకే జీవిస్తూ ఉంటాము, వారిని వెంబడిస్తూ ఉంటాము. మరి ప్రభువుని ఎప్పుడు వెంబడిస్తాం? మన కొరకే సర్వస్వం త్యాగం చేసిన ఆ ప్రభువుని ఎప్పుడు వెంబడిస్తాం? ప్రభు చూస్తున్నాడు. ప్రేమిన ఒక దినం వస్తుంది, నా కొరకై నువ్వేం చేశావు? త్యాగం చేశావా? ఇంటి వారితో శ్రమలు పొందావా? బాధ పొందావా? నాకు మొదటి స్థానం కొరకై నిన్ను ఎన్నో మాటలంటే నువ్వు మొట్టమొదటి నాకు మొదటి స్థానం ఇచ్చావా? అడుగుతాడు దేవుడు. ఏం చెప్తావు? జ్యోతక్క, ఏం లక్ష్మి, ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్తావు. ఎప్పుడు అంటావా? నోరున్నారు కదా, ఏదో ఒకటి చెప్తావా? ఏం చెప్తాం? దేవక్క చెప్పు. ఇక్కడ నోరున్నట్టు కాదు, అక్కడ పలకాల దేవుని దగ్గర. ఏం చేసినా నా కొరకంటే ఎన్నో మాట్లాడతావు. అక్కడ పోయిన తర్వాత ఏం రాదాసన చెప్పు. జీవించాలే అడిగాడు అనుకో, జీవించినావా అంటే అడిగినాడు అనుకో, ఏం చెప్తావు? నువ్వు జీవించింది లేదు నీకే తెలుసు, నేను జీవించలేదు నాకే తెలుసు. కాబట్టి దేవుడే డైరెక్ట్ అడిగినప్పుడు ఆయన కొరకు జీవిస్తున్నామా లేదని అడిగితే ఏం మాట? మొహం ఏలేస్తామేట? చెప్పండి, ఏలేస్తావా? ఎందుకంటే మన సాక్ష్యాలు కనబడుతూ ఉంటాయి. నాకంటే నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులైన వారిని, ఉద్యోగాన్ని, లోకంలో ఉన్న వారిని నువ్వు వెంబడించావు, ప్రేమించావు, వారిని అనుసరించావు, వారి కొరకై జీవించావు. నా కొరకై జీవించరా అని చెప్పు. ఒకటి చూపించు, ఒక్కటి నువ్వు చూపించగలవా అని అడిగితే ఏం చెప్తాగలవు? రేపు సునీతక్క ఏం చెప్తావు చెప్పు. నాకు నా కూతురే సర్వస్వం, నువ్వు ఎక్కడైనా పో, నాకేం అవసరం లేదు. నాకు నా కొడుకే సర్వస్వం, మీరు ఉంటే ఉండు, పోతే పోతేవా, నాకేం పట్టే నీతో? చెప్పండి, అంతేనా? ఏం గంగారమ్మన్నా, నాకెవరు సర్వస్వం? నీకెవరు సర్వస్వం? ఎవడా? నీ కొడుకే సర్వస్వం.
నీ కూతురే సర్వస్వం అట్టమా? చెప్పగలమా? నాకు దేవుడే చెప్పగలమా? లేదు. ఎందుకు? ప్రేమిస్తే పోతే నాకు చెప్పలేదు. ప్రేమిస్తే చెప్తాం, అది కనబడుతుంది క్రియారూపకంగా. మరి దేవుడి కంటే ఈ వ్యక్తి మరి మనుషుల కంటే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ కనబడతాడు. శ్రమ వస్తుందని తెలిసి కూడా ఆ వ్యక్తి దేవుడికి ప్రథమ స్థానం ఇస్తే ఆ వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నాడు అని తెలిసిపోతాడు. శ్రమ వస్తే ఏమ్రా తన్నులు తింటావా? శ్రమ వస్తే ఇక నాకు శ్రమ వస్తుంది కాబట్టి నేను ఏదో మరి కొద్దిసేపు అట్లా ఉంటాలి, తర్వాత చూద్దాం అనుకుని కాదు. శ్రమ వస్తున్నప్పుడు కూడా ఆయన్ని ప్రేమించారు కాబట్టి ఇదంతా నేను అనుభవిస్తాను. అపోస్తలుడైన పౌలు అలాంటి యొక్క జీవితం కలిగిన వాడు కాబట్టి అందుకే అన్నాడు ధైర్యంగా, నా కొరకై నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణం పెట్టాడు చూసినావా, ఆయన కొరకు నేను జీవిస్తా, ఆయన ప్రేమిస్తా, ఆయన వెంబడిస్తా, ఆయన చెప్పించేస్తా, ఆయన కొరకే జీవిస్తా. మరి కొడుకు కూతురు అమ్మ నాయన వీళ్ళందరూ ఏమైనట్టు? వీళ్ళు ప్రేమిస్తా, కానీ ఎవరికంటే ఎక్కువ ప్రేమించరు? దేవుని కంటే ఎక్కువ నేను వీరిని ప్రేమించను. వీరిని ప్రేమిస్తా, కానీ దేవుని కంటే మనం ఎట్లా ప్రేమిస్తాం చెప్పండి? దేవుని కంటే వీరే మనకు ఎక్కువ. వీరి శాసనమే, వీరి మాటే, వీరి ఇష్టమే దేవుని కంటే. అలా ఉంటే దేవుడు నువ్వు ప్రేమించనట్టు, దేవుని కొరకై త్యాగం చేయనట్టు. ప్రియమైన వాళ్ళరా, ఏదైనా త్యాగం చేస్తేనే కదా దేవుని ప్రేమిస్తున్నామా లేదని తెలిసేదాన్ని. త్యాగం లేకోకుండా ఉంటే, ఇప్పుడు మనము ఒక పని చేస్తున్నాం, ఆ పనిలో మనకు కష్టం వస్తుందని తెలిసినప్పుడు అది నాకెందుకులే, ఆ కష్టం నాకెందుకులే అని కమ్ముగా అయిపోయినాం అనుకో, త్యాగం చేయనట్టు. అది చేసిన తర్వాత నాకు కష్టం బాధ వస్తుంది, ఎంతో నష్టం వస్తుంది అని తెలిసి కూడా అది చెయ్యాలా అనుకున్నప్పుడు దాని కొరకు మనం ఏం చేయాలా? పాటుపడాలి. నష్టమైనా పర్వాలే, కష్టమైనా పర్వాలే, హింసించినా పర్వాలే, త్రోసి వేసినా పర్వాలే, వద్దన్నా పర్వాలే, నాకు నా దేవుడు ఉన్నాడు. ఆ దినాల్లో భగత్ సింగ్ గారి కాలంలో అనేకమైన రక్షింపబడేవారు. వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చేవారు. ప్రభు దగ్గరకు వచ్చి వారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కుటుంబము వెలివేసేది. ఒకసారి ఒకరు ముస్లిం ఆయన వచ్చాడు కదా, ఇటీవల వచ్చి వాకింగ్ చెప్పాడు. కుటుంబము వెలివేసేది. 2 కోట్లు, 1 కోటి రూపాయల సంబంధమైన ఇల్లు వాకిరి వాళ్ళే లాగేసుకున్నారు. నువ్వు యేసుప్రభు వద్దంటే రా, నీకు ఇస్తాం, నీకు కూడా భాగం. యేసుప్రభు కావాలనుకుంటే 2 కోట్లు ఏం చేయాలి? వద్దనుకోవాలి. వెలేసింది. ఇంట్లోకి రానిరు, దూరం పెడతారు. బాధలు శ్రమలు వచ్చినప్పుడు కూడా దగ్గర కూడా రారు. మరి ఇదివరకు ప్రేమించారు కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళు అట్ట అయిపోయినారంటే ప్రభువు ప్రేమ కంటే వారి ప్రేమను ఎక్కువ చేయలేదని వారు ఏం చేశారంటే మనం ఆ స్థితిలోకి వచ్చాం. ప్రేమైన వాళ్ళరా, ఇంకా ఎందుకు అలాగే స్థితిలో ఉంటాం? ప్రేమిద్దాం, ప్రజలు ప్రేమించడం మన వంతు, కానీ వారికి కాదు, కానీ ప్రభువుకు లోపడతాం. మా చెల్లెళ్ళు ఒక వయసు వచ్చింది, ఎవరి మాట ఎందుకు? ఆ పిల్ల మాట ఆ పిల్ల ఎందుకు? మా అమ్మ మాట అర్థమైందా? నా ఇష్టం ఏమంటే గొడవ ఆడుతుంది, ఇష్టం వచ్చిన మాట్లాడుతుంది. నా ఇష్టం, నా జీవితం. అరే నీ ఇష్టం, నీ జీవితం జీవించిన అట్లాంటి వాళ్ళు జీవిస్తున్నారే, ప్రభు కొరకు నువ్వు జీవించలేవు. ప్రభు కొరకు నువ్వు జీవించలేవా? నా ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. నీతి కొరకు జీవించినప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అంతే కదండి. నీ ఇష్ట ప్రకారం జీవిస్తుంటే, మనం ఇష్ట ప్రకారంగానే ఎవడు చెప్పిన మాట వినుకోకుండా జీవిస్తున్నప్పుడు, ఎవరిని కూడా ఖాతరు చేయకోకుండా జీవిస్తే ప్రభు కొరకే ఎందుకంటే జీవించకూడదు? ఎవడో అనుమతి కావాలన్నా, ఎవడో చేయాలన్నా, ఎవడో మన మీద అధికారం చేయాలన్నా, మన ప్రభు మనపై మనల్ని ప్రేమించాడు. మన కుటుంబస్తులు మనల్ని ప్రేమించుండొచ్చు కానీ ప్రాణం పెట్టలే. మన కుటుంబ ప్రభు కొరకై, ప్రభు నిమిత్తమై, ప్రభు సేవ కొరకై మనము కష్టపడాల్సిన వచ్చినప్పుడు మన వారితో కష్టపడవచ్చు, ఏం తప్పలేదు. కానీ వారి కొరకై మనం ప్రభువుని వదులుకుంటాం చూసినావా, అది దేవుడికి బాధిస్తుంది. అర్థమైందా? వారి కొరకై మన ప్రభువును వదులుకుంటే వారి మాటను బట్టి
మన ప్రభువుకు దూరం అయిపోతే అది దేవుడికి బాధ వస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎవరితో రావద్దు, నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం ఇచ్చాడు, నేను ఆయన కొరకు జీవిస్తాను, ఆయన కొరకే నా ప్రాణం పెడతాను, ఆయనే వెంబడిస్తా. లోకము, కుటుంబము, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లిదండ్రులు వీరు వెంబడించమంటారు, వీరు మాతో రమ్మంటారు, మీకు డబ్బు లేదంటారు, మిమ్మల్ని తోసివేస్తారు. కానీ మీరేం చేయాలా చెప్పాలి, ఎవరు చేయాలి? రాగలవా? బ్రాహ్మణ రాగలవా చెప్పు. రావాలా కాదు, వస్తారా రావా? లక్ష్మి ఇట్టని ఎందుకు చూసినాము, అందుకే తలదొట్టి ఇట్ట వచ్చాయి, ఇట్లా చెప్పేటోళ్ళందరూ వచ్చారు. కానీ ఆ సమయానికి వచ్చేమిటి, అన్న ఇట్ట కాదన్నా, అట్ట కాదన్నా, ఇట్లా కాదు, అట్ట కాదన్నా, పెద్దలు లోపల కదన్నా, ఎన్ని నాటకాలు చెప్తారు, పై నాటకాలు చెప్తారు. ఎవరికి నాటకాలు చెప్తారు అంటే వెళ్ళలేదండి, ఎంతమంది చూసినామో ఇట్ట పైకి మాత్రం చేస్తామన్నా చేస్తాం. కానీ సమయం వచ్చిన అని ఏం రావాలి, ఏం లేదంటే అన్న మా వాళ్ళు వద్దన్నారన్నా, వద్దన్నారన్నా, వాళ్ళకి భయపడతారన్నా. ఎవడికి భయపడ, మరి ఇట్టప్పుడు ఇంకా ఎందుకు చెప్పినావు, ఎందుకు ప్రభుని నమ్మినావు? చాలామంది ఇలా ఉన్నారు. లోక కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు చెప్పిన వాళ్ళరా ఇవ్వకూడదని నేను చెప్పడం లేదు, కానీ ప్రభువు కంటే, ప్రభువుకు, దేవుడి వాక్యానికి, దేవుడి సన్నిధికి వ్యతిరేకంగా ఏదైనా సరే, ఎవరైనా సరే ప్రేరేపిస్తే వద్దు అంటే ఆ వ్యక్తులైనా వదులుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎలీషమ్మని లెంబు ఏళ్ళు నీకు దెబ్బలు పడతాయిక. ఎలీషమ్మ ఇప్పుడు బతుకుంది, బాగా వినండి. ఎలీషమ్మ గుంటూరు బతుకుంది, 78-79 సంవత్సరాలు ఉంటారు హైదరాబాద్. పెళ్ళైన 6 నెలలకు సంవత్సరానికి కొడుకు కూడా చచ్చిపోయాడు, పిల్లోడు కూడా చచ్చిపోయాడని నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావని మొగుడు వదిలిపెట్టేశాడు. ఆ ఊరేడే సొంత మేనత్త కొడుకు. అరే పిల్ల పుట్టినాడని దానికి సంబంధం ఏంది, నువ్వు యేసుప్రభువు నమ్ముకున్నావని సంబంధం ఏంది, వదిలిపెట్టేశాడు. ఆమె ధైర్యంగా జీవించింది. నా చేతులు కష్టం ఉండాలి, దేవుడు నాకు మా అమ్మ సంపాదించిన ఫలం ఉండాలి, చూసుకుని బతుకుతా. ఒకవేళ వద్దనుకున్నా ఖచ్చితంగా అంటే బతికి ఇప్పటి వరకు కూడా ఈ వయసు వరకు కొన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు కూడా ఆమె భర్త లేకుండానే ఎలాగ జీవించింది? సువార్తకి వెళ్ళేది, అనేకులకు వాక్యం చెప్పేది, భక్సింగా కాలం ఉన్నది, దేవుడి మాటలు తీసుకొచ్చేది. ఎంతోమంది చుట్టుపడు నీ భర్త మొగుడు వదిలిపెట్టేశారు. అరే పోరాడాయన, వాడు దేవుడి కంటే నాకే ప్రథమ స్థానం ఏమంటున్నాడు, దేవుడు వదిలిపెట్టమంటున్నాడు. వాడు ఉంటే ఏమి పోతే నాకు దేవుడు ముఖ్యం కావాలా? ఏ సచ్చింత అడిగిపోతా, వాడి సచ్చింత అడిగిపోతాడు, దేవుడి దగ్గర పోతాడు. అర్థమైందా? అన్యాయంగా అన్యాయంగానే సైతాన్ చేసే పనులు. ప్రేమిస్తాడా లేదా దేవుడు కూడా అనుమతిస్తాడు. వదిలిపెట్టేసింది. ఎంతమంది విశ్వాసులైన వారు రక్షణలోకి నడిపించింది. కొంతమంది సేవ చేస్తున్నారు.